నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నిజాంపేట విలేజ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ అక్కడి ప్రజలకు నరకం చూపిస్తుంది. అటువైపు వెళ్లాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది ఆ డంపింగ్ యార్డ్. ఇక అటువైపు వెళ్లే వాహనదారులు కూడా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసనకు తోడు దోమలు పెరిగి స్థానికులు మలేరియాతో పాటు అంటురోగాల పాలవుతున్నారు. ఇక్కడి నుంచి డంప్ యార్డ్ను ఎత్తివేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. డంపింగ్ యార్డ్ అవస్థలపై మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నిజాంపేటలో ఉన్నటువంటి ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ రోడ్కు పక్కలో ఉండడం వలన ఏదైతే ఆ జనవాసాల మధ్యలో ఉండడం పక్కనే మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే దీనికి ఆనుకొని ఒక 10 మీటర్ల దూరం కూడా లేదు. డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాల అటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి విద్యార్థులు కూడా వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో దీనిపైన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాని నుండి వచ్చే గాలికి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త మొత్తం టోల్గా వాహనదారుల పైన పడడం వలన కూడా ఇబ్బంది అవుతుంది అంటూ స్థానికులు కూడా రావడం జరుగుతుంది. ఇదైతే చెత్త ఇక్కడ నుంచి డంపింగ్ చేయబడుతుంది. ఇక్కడ మనం నిలబడడానికి స్మెల్ కూడా వస్తుంది, బాగా స్మెల్ వస్తుంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూసుకుంటే ఇక్కడ 3 చోట్లకించి నిజాంపేట కానీ ఇక్కడ బాచిపల్లి నుండి కానీ ఇక్కడ అయితే ఈ చెత్తను డంప్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఈ యొక్క డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ నుంచి వేరే చోటికి తరలిస్తున్న క్రమం లోపల ఇదంతా మనం చూసుకుంటే కనుక అది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్యలో ఉండడం వలన అయితే ఈ స్మెల్కు భరించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకు అనేక విధమైన అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కళాశాలలు అండ్ అనేదర్ పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా ఉన్నటువంటి ఈ తరుణం లోపల ఇక్కడ నుండి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఖచ్చితంగా రీసైక్లేషన్ చేయడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా వేరే చోటుకి తరలిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మనం టోటల్గా చూసుకుంటే ఈ నేపథ్యం మొత్తం టోటల్గా ఇది ఇక్కడ నుండి ఖచ్చితంగా తరలించాలి. దీన్ని సాధ్యమైనంత వరకు ఇక్కడ నుండి తరలించేసి జనావాసాల మధ్యలో ఉండకుండా చూడాలంటూ కూడా మనతో పాటు అయితే కొంతమంది కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్, చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? కారణం ఏంది దానికి? ఇది నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడినాక 2020 నుండి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. నిజాంపేట కార్పొరేషన్ ఏర్పడక ముందు 3 గ్రామాలు బాచ్పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ ఎవరికి వాళ్ళే చెత్త ప్రాసెస్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యం చేసుకునే వాళ్ళు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ సమస్య లేదు. 2020 కార్పొరేషన్ ఏర్పడినాక డంపింగ్ యార్డ్ ప్రాసెస్ అంతా కలెక్ట్ చేసి ఒక కాడ చేయాలనే ఆలోచన కార్పొరేషన్ చేసింది. కాబట్టి అయితే ఎప్పుడైతే వాసం వెంకటేశ్వర్ల కలెక్టర్ గారు ఇక్కడ మేడ్చల్కు ఉన్నప్పుడు 2020లో 283, 284 అని ఏదైతే ఇల్కౌంటి దగ్గర 10 ఎకరాలు డంపింగ్ యార్డ్ ప్రాసెస్ చేయడానికి 10 ఎకరాలు కేటాయించారు. ఇప్పటికి కూడా ఆ స్థలం స్వాధీనం చేసుకొని 10 ఎకరాల్లో ప్రాసెస్ యూనిట్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. కానీ 2020 నుండి ఈ చెత్త కలక ఏదైతే రోజుకి కార్పొరేషన్లో 160 నుండి 180 టన్నుల చెత్త వస్తుంది. మరి ఇంత చెత్త వస్తుంది. దాదాపు నిజాంపేట కార్పొరేషన్ 100 కోట్ల బడ్జెట్ ఉన్న కార్పొరేషన్లో ఇప్పటికి కూడా డంపింగ్ యార్డ్ ప్రాసెస్ యూనిట్ 5.5 కోట్లతో 200 టన్నులకు ప్రాసెస్ చేసుకొని జీరో ఎర్రర్స్తోని చేసుకునే అవకాశం ఉన్నా కూడా కార్పొరేషన్లో మిగులు బడ్జెట్ 100 కోట్లు బడ్జెట్ కలిగిన కార్పొరేషన్లో ఇక్కడ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేషన్ మేయర్గా వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఈ సమస్యను పలుమార్లు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం. గతంలో మేము పలుమార్లు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ప్రజలతో. అప్పుడు డబుల్ బెడ్రూమ్లు, తర్వాత డిగ్రీ కాలేజీ కన్స్ట్రక్షన్లో ఉండే. మేము ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ యూనిట్ అని ట్రై చేశారు. అప్పుడు అడిషనల్ కలెక్టర్ అగస్త్య ఉండేవాడు. అతను ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూను చాలాసార్లు మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మా కార్పొరేషన్కి ఇక్కడ నుండి జగన్నార్ తరలించడానికి సంవత్సరానికి 3.5 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. మరి అదే 3.5 కోట్లతో గత 5 సంవత్సరాలు ఏంటంటే 15 కోట్ల చిల్లర కాంట్రాక్టర్లకు ముట్ట చెప్పిలు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి చెత్త వేస్తున్నందుకు సంవత్సరానికి 2 కోట్లు ఖర్చు, అంటే దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు వేస్ట్ చేసిళ్ళు. మరి ప్రాసెస్ యూనిట్ పెడితే 5 కోట్లతో అయిపోయింది. కార్పొరేషన్కి ఆదాయ వనరులు మిగిలేది. అదేవిధంగా ప్రాసెస్ చేస్తే దాని నుండి వచ్చే సేంద్రియ ఎరువులతో కార్పొరేషన్కి ఆదాయ వనరులు వచ్చేది. తర్వాత హరితారం కూడా అవకాశం ఉండే. ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా అధికారులు, ఇక్కడ గతంలో ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చే కమిషన్ల కోసం
డంపింగ్ యార్డ్ను ఇప్పటికి కూడా కొనసాగించిళ్ళు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిళ్ళు, 2600 కుటుంబాలు వచ్చినాయి. పక్కనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేసిళ్ళు. రేపు అడ్మిషన్లు ఇస్తారు. మరి ఇక్కడ ఎవరైనా ప్రజలు చుట్టుపక్కల ఉంటారా? నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ 3 సార్లు మేము ప్రజాప్రతినిధులం, ప్రభుత్వం ఉన్నది, వాళ్ళకి ఎన్నిసార్లు ధర్నా చేసినా వాళ్ళు ప్రయత్నించలేదు, పరిష్కరించలేదు. అప్పట్లో ఉన్న ఇక్కడ మేయరు, ఇది మేజర్గా ఈ డంపింగ్ యార్డు ఉండడానికి కారణం మేయర్ భర్తే కమిషన్ల కోసం డంపింగ్ యార్డు ఉంచిళ్ళు. కనీసం ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిళ్ళు, ఈ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసిన ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అని చేయాలిగా. చేయకుండా ఏదైతే ఒక డ్రై రిసోర్స్ సెంటర్ అని ఒక 80 లక్షలతో ఏర్పాటు చేసి ఇక్కడ ప్లాస్టిక్ అమ్మితే అక్కడ కొనుక్కొని డంపింగ్, అది ప్రాసెస్ యూనిట్ని డ్రై రిసోర్స్ సెంటర్ని ఏర్పడేది. మేము ఒకటే అడుగుతున్నాం, 100 కోట్లు ఉన్న కార్పొరేషన్కి ఒక డంపింగ్ యార్డ్ లేదంటే సిగ్గుపడాలి. గతంలో ప్రజాప్రతినిధులు, మరి మా దగ్గర హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉన్నాడు, మరి తనన్న కూడా అప్పుడు ప్రభుత్వం ఉన్నా చేయలేదు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, డబుల్ బెడ్రూమ్లు అతని చేతుల మీదుగానే ఇచ్చిండు. మరి ఇప్పటి ప్రజల కష్టాన్ని పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కమిషన్ల కోసం డంపింగ్ యార్డ్ను కొనసాగించి కమిషన్లు తిన్న గత మేయర్ భర్త పైన చర్యలు తీసుకోవాలి. అలా ఇన్వాల్వ్ అయిన మొత్తం కుంభకోణం పైన విజిలెన్స్ విచారణ జరపాలి. డిగ్రీ కాలేజీ డబుల్ బెడ్రూమ్లు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిషన్ల కోసమే దీన్ని డంపింగ్ యార్డ్ను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలు ఈ చుట్టుపక్కల కాలనీస్కి సాయంత్రం అయితే ఈ వేడయ్యి సాయంత్రం వచ్చే దుర్గంధం భరించలేరు. దోమల సమస్య దారుణంగా ఉంది. వర్షం పడితే మాత్రం చుట్టుపక్కల ప్రజలు ఎవరు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిని కమిషన్ల కోసం ప్రకృతి ఏదైతే జిహెచ్ఎంసీ కానీ నిజాంపేట కార్పొరేషన్ కానీ సిడిఎంఏ కానీ కలెక్టర్ చొరవ తీసుకొని గతంలో ఏదో టెండర్ విధానము చెల్లింపుల విధానంలో మొత్తం కుంభకోణం ఉన్నది, దాన్ని బయటికి తీయాలని, అదేవిధంగా డంపింగ్ యార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా, జీరో వేస్ట్తోని డంపింగ్ యార్డ్ జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉందో ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజే ఎత్తుకెళ్లే విధంగా చేస్తారా, లేదంటే ఇక్కడ ప్రాసెస్ యూనిట్ పెడతారా, ఏదో ఒకటి చేయాలి. ప్రజల కష్టాన్ని చేయకుండా మాత్రం ఇది ప్రజలందరితో ముట్టడించి ఇక్కడ కనీసం చెత్త వేయకుండా మాత్రం 1 మంత్లో మేము ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. సామాన్యుడైనటువంటి మీకు కూడా 5 కోట్లతో పెడితే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ అవుతుంది అని అంటున్నారు. మరి అధికారులు ఎందుకు దానిపైన ఆలోచించట్లేదంట? ఎందుకంటే అన్న ఈ చెత్త ఇక్కంచెలు జవహర్ తరలించడానికి ఇది ప్రైవేటు ఏదైతే లారీ ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తున్నారు, ఆ ఏదైతే ఆ టెండరు ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఒకే ఒక శ్రీశక్తి ఎంటర్ప్రైజెస్ అని ఒక ప్రైవేట్ సంస్థకు వారికే ఇస్తున్నారు 90%. ఎప్పుడైతే 5 ఇయర్స్లో 4 ఇయర్స్ మొత్తం టెండర్ వాళ్ళకే ఇస్తున్నారు. కమిషన్లు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం ఈ గోల్మాల్ వ్యవహారం ఉంటుంది, ఆ గోల్మాల్ వ్యవహారం వల్ల చెత్త తీసుకుపోయే తక్కువ, రాసే ట్రిప్పులు ఎక్కువ. ఈ విధంగా వచ్చే కమిషన్లతోని ఇక్కడ ఉన్న గతంలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజాప్రతినిధులు తర్వాత మేయర్ భర్త దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. మేము ఆధారాలతో సహా కూడా ఏదైతే కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ముందు పెట్టినాం, ఏదైతే కమిషన్లు వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో అదొకటి. ఇక్కడ ప్రాసెస్ చేయడానికి ఏదో మేము బ్లీచింగ్ చల్లినాం, జేసీబీలు పెట్టినాం, క్లియర్ చేసినాం యుద్ధ ప్రాతిపదికన ప్రైవేటు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ ఏదైతే ఈ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్లో ఇలా కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఆ అవినీతి కోసం అవినీతి సొమ్ము కోసం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడానికే కార్పొరేషన్లో చెత్త డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉన్నా చేయడం. నేను ఒకటే చెప్తున్నా ఎగ్జాంపుల్, ఈ పీర్జాది కూడా కార్పొరేషన్ బడ్జెట్ 65 కోట్లు. వారు డంపింగ్ యార్డ్ ప్రాసెస్ యూనిట్ ఫస్ట్ టైం మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారు కార్పొరేషన్ అయినాక. మరి నిజాంపేట కార్పొరేషన్ 100 కోట్లను ఎందుకు ఏర్పాటు చేయాలి? కమిషన్ల కకృతికి ఇది వ్యవస్థను ఇట్లే ఉంచులు. గతంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పరిష్కరించలే. ఇక్కడ ఏదైతే మేయర్ ఉన్నాడో మేయర్ భర్త వారిద్దరూ లంచాల కోసమే ఈ ప్రాసెస్ యూనిట్ని ఇట్లే కొనసాగించడం వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటారు. చివరిగా ఏంటంటే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ప్రజల పక్షాన ఉండి పనిచేయాలి, అది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఈ యొక్క డబ్బుల కొరకు ఆశపడుతున్నారు అంటున్నారు. మరి ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ నుండి జవహర్నగర్కు వెళ్ళిన ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ టెండర్స్ ఉన్నాయో వాటి విషయంలో డంపింగ్ యార్డ్కు సంబంధించిన ఖర్చుల విషయంలో పూర్తిగా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలి, లేదంటే ప్రాసెస్ యూనిట్ అనే ఏర్పాటు చేయమనండి. ఏదైతే 283, 284లో అక్కడ 10 ఎకరాలు ఇచ్చిలో ఆ 10 ఎకరాల స్థలం ఆక్రమించుకొని పెద్ద ప్రాసెస్ యూనిట్ 5.5 కోట్ల
కోట్లతో 200 టన్నులకు ప్రాసెస్ యూనిట్ ఉంటుంది. లేదంటే జిహెచ్ఎంసీలో ఏ విధంగా వెహికల్స్ ఉన్నాయో జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాసెస్ ఈ చెత్త అక్కడ వేసుకున్నందుకు జిహెచ్ఎంసీకి 1.5 కోటి ప్రతి సంవత్సరం కార్పొరేషన్ చెల్లిస్తుంది. అదే వెహికల్స్కు కార్పొరేషన్కు జిహెచ్ఎంసీకి ఇచ్చిన వెహికల్ ఇస్తే జీరో ఒక కనీసం చిన్న పేపర్ ముక్క కనిపించకుండా జిహెచ్ఎంసీలో ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నారు అదే ప్రాసెస్ ఇక్కడ ఏమంటారు. కానీ జిహెచ్ఎంసీకి మొత్తం ఇస్తే వీళ్ళ కమిషన్ రావు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, అడిషనల్ కలెక్టర్ని, సిడిఎంఏ కమిషనర్ని కోరేది ఏంటంటే మొత్తం పాతది విచారణ జరపాలి, డంపింగ్ యార్డ్ని తీసేయాలి. అదేవిధంగా గతంలో జరిగిన వాటిపైన విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేయాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వర్షాకాలం వస్తే ఈ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఇంతకుముందు లేరు, ఇప్పుడు వచ్చిళ్ళు కాబట్టి తక్షణమే తరలించాలా. లేకుంటే ఈ చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ప్రజలతోనే దీన్ని ముట్టడిస్తాం ఇక్కడ చెత్త వేయకుండా. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ వెహికల్లతో ధరించడం వలన అయితే ఇబ్బందికి గురవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు, విజిలెన్స్ అధికారులతో దీన్ని మొత్తం టోటల్ గా పరిశీలించాలంటూ కూడా కోరుతున్నారు. చెప్పండి, మీరు గిట్ట స్థానికంగా ఉంటున్నారు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఎన్ని రోజులు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు జనాలు ఎక్కువ వచ్చారు. ఈ దోమల బాధకు తట్టుకోలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దోమల బాధ ఉంది. ఎక్కడ బెంచింగ్ పౌడర్ లేదు, కనీసం పొగ మందు లేదు, ఏది లేదు. మేము చాలా బాధపడుతున్నాం. చిన్నపిల్లలు రోగాల పాలవుతారు. ఇక్కడ కుక్కలు కనీసం ఒక 10 మందికి గరిచిన ఇప్పటి వరకు ఎవరు చర్య తీసుకోలేదు. ఈ డంపింగ్ యార్డ్ ఎత్తాలని కోరుకుంటున్నాం. స్కూళ్ళు, కాలేజీలు పక్కనే ఉన్నాయి కాబట్టి అయితే ఏ విధంగా చూస్తున్నారు? తప్పకుండా సార్, ఇది చాలా వాల్యుబుల్ ఇది. ఎందుకంటే మన మిత్రులు సతీష్ గారు ఇక్కడ తీసుకురావడం సంతోషకరము. ఇక డంపింగ్ యార్డ్ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అందరూ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో గిట్ట ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా దుర్గంధమైన వాసన వచ్చేసి లాస్ట్ టైము ఇక్కడ వర్షం పడేప్పుడు ఈ వాటర్ బయటకు వెళ్ళడం వల్ల జారిపోయి 2-3 పడిపోయారు కింద. అంటే భయంకరమైన విష పదార్థాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండొద్దు. లాస్ట్ టైం అడిషనల్ కలెక్టర్ వెళ్ళినప్పుడు మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేస్తున్నామని చెప్పి మాకు చెప్పారు. అది లెటర్ రీడ్ ఇచ్చారు. మరి కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ అయితే పోతలేదు. మరి ఎందుకు పోవట్లేదు అర్థం కావట్లేదు. లాస్ట్ మనకు ఆలోచన చేస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. పబ్లిక్ లేనప్పుడు ఉంది సరే, అప్పుడు నడిచింది. కానీ ఇప్పుడు మేము పబ్లిక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అసలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తలేరు. కానీ దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి, దీని టెండరింగ్ అన్నగారు చెప్పినట్టుగా దీని టెండరింగ్ ఏమవుతుంది, ఎవరికి ఇస్తున్నారు, దీని రామ్కి మామూలుగా జిహెచ్ఎంసీ చూస్తే రామ్కి వాళ్ళు తీసుకున్నారు. మరి ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు అసలు పట్టించుకున్న నాదులు లేడు మాకు. అంతమంది ఇక్కడ మేము లేము, మేము అడగలేదు. ఈ రోజు మేము వస్తున్నాము. ఇక్కడ ఈ చెత్త వల్ల వర్షం పడ్డప్పుడు దోమలు, విపరీతమైన దోమలు, దాంతోపాటు దుర్గంధం. సాయంత్రం కాగానే 5-6 బయటకు వెళ్తే ఆ వాసన తట్టుకోలేకపోతున్నాం మేము. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటున్నారు, స్కూల్ అయిపోయింది, కింద ఆడుకుంటుంటే దుర్గంధమైన వ్యవస్థ లోబడి రావడం. పక్కన ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టారు. ఆ కాలేజ్ పక్కన ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఏ విధంగా పెట్టున్నారు, దీనికి అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారనేది మాకు అర్థం కావట్లేదు. అసలు దీని విషయంలో మీరు చర్యలు కంపల్సరీ అయిన విషయం మేము కోరుతున్నాము. ఈ విషయం మీరు కలెక్టర్ దగ్గరికి, సంబంధిత అధికారులకు తీసుకెళ్ళండి. మా యొక్క బాధలు మా గోడ వెలిపోసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన ఐన్యూస్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అయితే ఐన్యూస్ కూడా దీనిపైన పోరాడుతూనే ఉంది. సమస్య ఎక్కడున్నా ఖచ్చితంగా ఐన్యూస్ అక్కడ ఉంటుంది. అయితే చెప్పండి బ్రదర్, నేటి విద్యార్థులే రేపటి పౌరులు, భావి భారత పౌరులు, భారతదేశాన్ని తీర్చిదిద్దే పౌరులు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి పక్కనే అంత పెద్ద డిగ్రీ కళాశాల ఉంది. అయితే ఈ యొక్క వాసనను మనం భరించలేకపోతున్నాము. మరి కళాశాలతో పాటు రోడ్డు మీద వాహనదారులు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. రోడ్డు పైన ఉన్నటువంటి కాగితాలు, చెత్త ఏదైతే ఉందో అవన్నీ కూడా గాలికి ఎగురుతూ వాళ్ళ పైన పడితే యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏంటి దీనిపైన ఎలా? నేను ఇటు నుంచే ట్రావెల్ చేస్తానండి. సో ఎప్పుడు ఇటు నుంచి వచ్చినా ఇక్కడ వాన పడితే మొత్తం వాటర్ క్లాగింగ్ అవుతుంది, స్కిడ్ అవుతుంది కారు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్. ఈ వెహికల్స్ అన్ని ఇటు లోపలికి వస్తాయి, ఇక్కడ కార్లు వస్తే మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది. ఈ రోడ్ మొత్తం వాసన వస్తుంది కార్లోకి. కవర్లు అవి లేస్తాయి, గాలికి అడ్డం పడతాయి. మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది. మొత్తం ఇక్కడ కాదు, మొత్తం ఆ పక్కన అపార్ట్మెంట్లు అక్కడ కూడా మొత్తం చెత్తేసి పెట్టారు. ఇక్కడైతే ఓకే, మొత్తం రాస్తా మొత్తం చెత్తనే ఉంటుంది. మీరు చూసుకోండి పోయి, ఇంటి దగ్గర వాసన వస్తుంది, మొత్తం గలీజ్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, ఆడుకోవడానికి బయటకు వస్తారు. అక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం వాటికి ఏం రోగాలు ఉన్నాయో తెలియదు, మొత్తం గలీజ్ చేస్తున్నారు. మరి ఏంది ప్రాబ్లం ఏందంటారు? ఇంత జనవాసాల మధ్యలో ఉండి ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే సోదరులు చెప్పినట్టు, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక 5 కోట్లతోని మనం అంత మంచిగా నిర్మించుకోవచ్చు, కానీ ఇంత వేస్ట్ గా ఎందుకు చేస్తున్నారు, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అంటున్నారు. మరి ఏంది దానిపైన? అన్నగారు చెప్పినట్టు పైసలు ఉన్నాయి, పెట్టడానికి అవ్వట్లేదు జనాలకి. ఇక్కడ పెట్టకపోతే, ప్రజలు పెట్టకపోతే ఎవరికి పెడతారు పైసలు? పెట్టి అంతా క్లీన్ చేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి. స్వచ్ఛ భారత్ అని మోడీ గారు వేస్తుంటే మొత్తం తెచ్చి సెంటర్లో వేస్తున్నారు వీళ్ళు. ఈ అంతా ఏం చేసుకుంటారు? ఇది బయట వేయాలి, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి అన్నారు. మంచిగా చెప్పారు, మీరు ప్లాన్ ఇస్తారు కావాలంటే, ఏడ పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. మీరు సిటీ సెంటర్లో వేసేసి మొత్తం ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ పరేషాన్ చేస్తున్నారు.
డంప్ యార్డ్ అనేది తీసేసేయాలి. ఓకే ఓకే. దానివల్ల పిల్లలకు ఒక్కసారి ఈవినింగ్ పూట మీరు వచ్చి విజిట్ చేయండి. అసలు మనం ఇట్లా ఇలవడినామంటే ఇలవలేము. ఎందుకు ఎంత 100 దోమలు చాలా టూ మచ్గా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ డంప్ మొత్తం తీసేయాలి. ఇది గత 1 year నుంచి కాలేజ్ పడంగానే తీసేస్తారు అది ఇది అన్నారు. ఇంతవరకు నామరూపాలు తీసేయాలి మాకు ఇమీడియట్లీ. ఈ చాలా ఇబ్బంది, రోగాలు అన్నీ వస్తున్నాయి బ్రదర్. మరి అధికారులు నిర్లక్ష్యమా లేకుంటే ఎందుకు ఇక్కడ పెట్టడం, ఎందుకు ఇబ్బంది పడతలేరు కదా అధికారులు, ఇబ్బంది పడతలేరు కదా. పడేది మా డబల్ బెడ్రూమ్ వాళ్ళు, వీళ్ళు కాలేజ్ వాళ్ళు. కావున ఎట్టి పరిస్థితుల్లో మాకు డంప్ యార్డ్ మొత్తానికి లేచిపోవాలి, ఈడ ఉండొద్దు. దానివల్ల కుక్కలు మొన్న మా బ్లాక్ వాళ్ళను 2-3 కొరకడం జరిగింది. ముగ్గురు చాలా చాలా టూ మచ్గా ఉంది బ్రదర్. డంపింగ్ యార్డ్ అయితే మొత్తానికి తీసేయాలి. ఏం బ్రదర్ చెప్పండి, ఎక్కడ స్థానికంగా ఉంటారు? ఎన్ని బాధలు? हम लोग पहले हम दूसरे एरिया में रहते थे, हमारे को निजामपेट डबल बेडरूम में दिए हम लोगों को। बाजपल्ली में भी बोराबंडे से दूसरे एरिया में से आए। हम लोगों क्या बोले कि चाबियां देते खुद में डंपिंग यार्ड 1 साल में 3 महीने में हटा देते बोले 3 महीने में हटाने जाके उल्टा और कचरा भर रहे। इसकी वजह से गंदगी से आके पूरा हमारा सेकंड ब्लॉक पीछे से हमारा निजामपेट में पूरे मच्छर आ रहे और उसकी वजह से ड्रेनेज भी भर जा रहा। उसके पूरे मच्छर आ रहे, मच्छर आके बीमारी पड़ रहे। फिर यहाँ से हम लोग रास्ता गुजर रहे हैं, हमारा मस्जिद भी नहीं है, कुछ भी नहीं है टेम्पल। और ये 2 डबल बेडरूम के बीच में जो गंदगी हटाते बोले अभी तक नहीं हटाए भाई। हम लोगों को सब कुछ तसल्ली दिए कि यहाँ पे ये हटा देंगे आप लोग, चलो घरों में आके रह जाओ बोले। अब यहाँ घरों में आके रहना बोले तो बहुत सारे लोग, एक ब्लॉक में 50 आदमी है, सब ज्यादा से लोग नहीं है इसमें। 108 घरों में रहने का 50 आदमी 40 आदमी रह रहे। अगर ISO वाले भी क्या बोल रहे आके, ये घरों में कैसा रहना भाई, ये पूरी गंदगी आ रही, मच्छर आ रहे, बीमार पड़ रहे, दवाखाने को जा रहे। और एक हॉस्पिटल भी करीब नहीं है यहाँ पर जाने की वजह से। स्कूलों को डालना बोले तो स्कूलों को भी दूर है। अब यहाँ पर गाड़ियाँ लेके जाएंगे बोले तो पूरा पार्किंग, यहाँ ट्रैफिक जाम हो जा रहा, एक्सीडेंट हो रहे। कल की बात देखो, यहाँ निजाम बाजपल्ली में एक बच्चे को जो बड़ी गाड़ी आगे एक्सीडेंट मार दिया, वो मर गया नहीं मारा नहीं मालूम, मगर पैर टूट गया वो तो नहीं मालूम, मैं भी देखा सो हूँ। ये गंदगी पहली फुर्सत में हटाना भाई। ये हमारे गंदगी हटाए तो हमारे पूरे डबल बेडरूम में पूरे लोग आ जाते, पूरे लोग रह जाते। अब यहाँ पर आके रहो बोले तो कैसा रहना हम लोग, हम बोलो ये मच्छर में रह के क्या बीमारियाँ, उल्टा मच्छर से काट के लाल हो जा रहे, लोग बीमार पड़ जा रहे। हम लोग कैसा रहना साहब? KCR साहब हमारे घर दिए, अच्छा दिए घर, हमारे KCR साहब इतना अच्छा करे हमारे को। ये करने के बाद ये गंदगी हटा के दे तो हमारे को और अच्छा रहता साहब। हमारे KCR जिंदाबाद बोलता हूँ, मैं तो बोल रहा हूँ, मैं KCR की जैसा कोई भी नहीं है यहाँ पर CM। वैसा CM बोले तो हमारे KCR ही छेद होगा। हमारे कुछ KCR जो घर दिया हमारे को, ये घर दिए सो वैसे ये एक चीज़ हटा दिए हमारे को। स्कूल एक, मंदिर एक, मस्जिद एक, करीब एक डबल बेडरूम में 2 मस्जिदों में दे दिए तो हमारे को बहुत सहूलत होती भाई। मगर नहीं, इसके वजह से कब तो भी पॉलिटिकल वाले को नहीं तो ऑफिसर्स को कब तो भी कंप्लेंट किए क्या इसके बारे में? हाँ साहब, 2 बार बुलाए तो क्या बोले कि 1 महीने में 3 महीने में निकाल देते बोले। हमारे को सब कुछ तसल्ली क्या दी है डबल बेडरूम वालों को, हम लोग हटा देते भाई। 3 महीने में हट जा रहा वाला है, हट जा रहा, थोड़ा करके जाता, 1 साल के अंदर जाता, ऐसी बोल रहे। मगर अभी तक उल्टा बढ़ रहा, मगर कम नहीं हो रहा साहब। हमारे को बहुत तकलीफ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ ని తొలగించి దీని ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటున్నారు. చెప్పండి, స్థానికంగా మీరు కూడా ఉంటున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్? మేము బాచ్పల్లి డబుల్ బెడ్రూమ్ మాకు ఇల్లు వచ్చిందండి. ఇక్కడ మేము సంవత్సరంన్నర నుండి ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాం, నివాసం ఉంటున్నాము. అయితే మేము వచ్చిన కొత్తలోనే డంపింగ్ యార్డ్ తీసేస్తాము, కంపల్సరీ 2 నెలలు 3 నెలల్లో తీసేస్తామన్నారు. తాళం ఇచ్చినప్పుడే చెప్పారు ఇవన్నీ క్లీన్ చేపిస్తాము. మాకు వచ్చింది మంచి కాస్ట్లీ ఏరియా అని చెప్పేసి మేము చాలా సంతోషపడ్డాము. కాకపోతే ఏమైందంటే డంపింగ్ యార్డ్తోని మేము నైట్ పగలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ వరకు వాసన వస్తుంది. ఇది మనం అసలు ట్రావెల్ చేయడానికి కూడా లేకుండా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉండలేకపోతున్నాం మేము రోడ్ మీద. వర్షం వచ్చిందంటే ఈ వాటరు అదే స్మెల్, మాకు డంపింగ్ యార్డ్ స్మెల్ డబల్ బెడ్రూమ్లో వచ్చేస్తున్నది. వర్షాకాలము అసలు ఉండలేము మేము అక్కడ. సో మీరు దాని మీద కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ దగ్గరకు వెళ్ళినాము, అంటే మేము దీని విషయంలో ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లీడర్లందరినీ మేము కలిసినాము, తీస్తామని చెప్పేసి 4-5 సార్లు పేపర్ కూడా వచ్చింది ఇదే విషయము. కంపల్సరీ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉంటే మేము ఉండలేకపోతున్నాం. దోమలు అయితే అక్కడ నిలబడితే ఒక 10, 20, 30 దోమలు మా కాళ్ళకి చేతులకు అక్కడే ఉండిపోతున్నాయి. నైట్ అయితే అసలు బయట ఉండలేకపోతున్నాం ఈ స్మెల్కి. మళ్ళీ కుక్కలు కూడా మొత్తం రోడ్ మీద ఒక 20-30 కుక్కలు ఉంటున్నాయి. అసలు మొన్న మా డబుల్ బెడ్రూమ్లోనే 3 ఒకటే రోజు గరిచింది. ఆ కుక్క చాలా డేంజర్ అయిపోతున్నాయి, మాకు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం వచ్చి.
కానీ దీనివల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. అధికారులు కంపల్సరీ ఈ విషయం పరిగణనలో తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుండి తీసేయాలని మా మనవి అండి. డబుల్ బెడ్రూమ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ ను తీసివేయాలి. వాళ్ళ స్థానికులే సజెషన్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ఉండడం వలన సుమారుగా తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి ఫిర్జాదిగూడలో కూడా ఇక రీసైక్లింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి జవహర్ నగర్ కు ఇక్కడ తరలించడం వలన అయ్యే ఖర్చుతోని, ఇక్కడ సంవత్సరంకు అయ్యే ఖర్చుతోని ఇక్కడ రీసైక్లింగ్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటూ కూడా స్థానికులే సజెషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలను తీసుకోవాలి. ఐ న్యూస్ ఖచ్చితంగా సమస్యల పైన పోరాడుతుంది. ఐ న్యూస్ ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటుంది అంటూ కూడా అయితే ఐ న్యూస్ ఈ పోరాటం కంటిన్యూగా కొనసాగిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.